నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. ప్రస్తుతం మనం వరంగల్ రెడ్డి కాలనీలో ఉన్నాము. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే గడ్డం శ్రీవర్షిణి అనే అమ్మాయి ఎంసెట్లో 3rd ర్యాంక్ సాధించింది మన స్టేట్లో, తెలంగాణ స్టేట్లో. అండ్ అటు 10th క్లాస్లోనూ కూడా 10/10 సాధించింది. మరియు ఇటు ఇంటర్లో బైపీసీ తీసుకొని 987 మార్క్స్ అయితే సాధించింది. ఇటు ఎంసెట్లో 3rd ర్యాంక్ సాధించింది. మరి ఈ సక్సెస్ అన్నిటికీ తనకి ఎలా పాసిబుల్ అయిందో ఇలాంటి మరెన్నో విషయాలను వెళ్ళి శ్రీవర్షిణిని ఇంకా మరి వాళ్ళ పేరెంట్స్ని వెళ్ళి అడిగి తెలుసుకుందాం పదండి. మనమైతే శ్రీవర్షిణి దగ్గరికి అయితే వచ్చేసాము. హాయ్ శ్రీవర్షిణి. హాయ్. ఎలా అనిపిస్తున్నది? స్టేట్ 3rd ర్యాంక్ వచ్చావు నువ్వు ఎంసెట్లో, ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా హ్యాపీగా ఉన్నా. మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మొదటి నుంచి అందరు ఫోన్ చేసి చెప్తుంటే మంచిగా. అంటే ఎన్ని డేస్ చదువుకున్నావు నువ్వు ఈ ఎంసెట్లో 3rd ర్యాంక్ అని? నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా అసలు? లేదు, నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక డబుల్ డిజిట్ ర్యాంక్ వస్తుంది అనుకున్నా, కానీ 3rd ర్యాంక్ వస్తుంది అనుకోలేదు. 3rd ర్యాంక్ వస్తుంది నువ్వు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి ఎలా అనిపిస్తున్నది? 3rd ర్యాంక్ వచ్చావు, నీ ఫ్రెండ్స్ ఏమంటున్నారు? నీ టీచర్స్ కానీ వీళ్ళందరూ కాలేజ్ వాళ్ళు కానీ కాల్ చేస్తున్నారా మరి? చేశారు. ఏ కాలేజ్లో చదువుకున్నావు నువ్వు? శ్రీ చైతన్య. శ్రీ చైతన్య హైదరాబాద్లో చదువుకున్నావు. ఇక్కడ పడ్డది మనకి సెంటర్? ఎంసెట్ అయితే మాస్టర్ జీ అంటారు. అందరూ ఇక్కడే పడ్డది, ఇక్కడే రాసావు ఎగ్జామ్స్. మరి విన్నారు కదా, తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. శ్రీవర్షిణి అయితే ఫుల్ హ్యాపీ ఉంది. మరి వాళ్ళ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాము. ఎలా అనిపిస్తున్నది మరి మీ బిడ్డ 3rd ర్యాంక్ సాధించింది ఎంసెట్లో? ఎలా ఫీల్ అవుతున్నారు? ఇట్లా ఇంటికి వచ్చి మరి కూడా సన్మానం చేస్తున్నారు మీకు, మీ డాటర్కి ఎలా అనిపిస్తున్నది? మాకైతే చాలా హ్యాపీగా ఉందండి. తను చిన్నప్పటి నుండి కూడా చదువులో చాలా చురుకుగా ఉండేది. అన్నిట్లో ఫస్ట్ రావడానికి ప్రయత్నించేది, కష్టపడి చదివేది. అలాగే 10th లో 10/10 సంపాదించుకుంది. ఇంటర్మీడియట్ హైదరాబాద్లో చదివింది. ఎంసెట్లో 3rd ర్యాంక్ రావడం చాలా హ్యాపీగా ఉన్నది. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా హ్యాపీగా ఉంది. కానీ చిన్నప్పటి నుండి తను చదువు అంటే చాలా ఇష్టం, కష్టపడి చదివేది. ఫస్ట్ నుంచి కూడా అన్నిట్లో ముందుండేది. మరి శ్రీవర్షిణి అయితే అంటే 10th క్లాస్ నుంచే తను ఎప్పుడు టాపర్గానే ఉంటుండే అంట. మరి ఎంసెట్లో కూడా తను 3rd ర్యాంక్ రావడం అనేది వాళ్ళ మమ్మీ అయితే చాలా హ్యాపీనెస్ అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి ఒకసారి వాళ్ళ డాడీని అడుగుదాం. సార్, ఎలా అనిపిస్తున్నది? మరి మీ డాటర్ 3rd ర్యాంక్ వచ్చింది ఎంసెట్లో, ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంటికి వచ్చి అందరు సన్మానం చేస్తున్నారు మిమ్మల్ని. చాలా సంతోషంగా ఉంది మా కూతురు ఈ విధంగా రావడం. ఇప్పటివరకు అయితే మేము ఎవరో ఉన్నది తెలియదు స్టేట్లో. ఇప్పుడు 3rd ర్యాంక్ రావడం వల్ల స్టేట్ లెవెల్లో అందరికీ తెలిసిపోయింది. దానిలో ఎస్పెషల్లీ మా చుట్టుపక్కల వాళ్ళు కానీ మా కాలనీ వాళ్ళు కానీ అందరికి కాల్ చేసి విషయం చెప్తున్నారు. మేము ఫస్ట్ నుంచి అనుకున్నాము, కానీ ఓకే గ్రేట్గా ఫీల్ అవుతున్నాం, చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఇదే విధంగా నీట్లో కూడా మంచి ర్యాంక్ వచ్చి నేషనల్ లెవెల్ కాలేజీలో ఎంబీబీఏ చేయాలి ఆశపడుతున్నాం. మరి విన్నారు కదా వాళ్ళ పేరెంట్స్ మాటల్ని. ఇప్పటి వరకు అయితే వాళ్ళు అసలు ఎక్కడ ఉంటున్నారో కూడా తెలియదు. అలాంటిది ఎంసెట్లో 3rd ర్యాంక్ సాధించడం వల్ల వీళ్ళ పేరు మాత్రం స్టేట్ మొత్తంలో వినిపిస్తుందని వాళ్ళ ఫాదర్ చెప్తున్నారు. అండ్ అందరు కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు కాల్స్ చేసి కూడా అని వాళ్ళ ఫాదర్ అయితే అంటున్నారు. మరి వాళ్ళైతే ఫుల్ హ్యాపీగా ఉన్నారు. మరి ఇలాంటి ఎన్నో అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్ఎస్ఆర్ న్యూస్. కెమెరామెన్ కౌశిక్తో సంతోషి, ఎన్ఎస్ఆర్ న్యూస్ వరంగల్.